హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ విషయంలో ఈ వ్యక్తి అసలు ఉద్దేశం ఏంటి, సో అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే పర్టికులర్ గా వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, దాని ప్రకారం ఏం చేస్తున్నారు. సో ఇలా అయితే ఒక రీడింగ్ అండి. ఇది ఒక సింపుల్ రీడింగే, బట్ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడానికి అంటే నేను రీడింగ్ చేస్తున్నాను. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది కదా. ఎందుకంటే చాలా సార్లు మనకు ఒక పర్సన్ రియల్ ఇంటెన్షన్ ఏంటో తెలియదు. వాళ్ళు బయటికి ఒకలా కనిపిస్తుంటారు, మనసులో ఇంకొకలా ఉంటారు. బయటకు ఒకటి మాట్లాడుతుంటారు, మనసులో ఇంకొకలా ఉంటారు అనమాట. సో ఇలా చాలా మంది సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి అసలు వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి అనేది ఈ రోజు రీడింగ్ లో అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి సన్ స్టోన్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి ఐలైట్ పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి ఎమిజానైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ సన్ స్టోన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు మీ విషయంలో, దాని ప్రకారం వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. నేను ఏంటంటే ఒక లవ్ రీడింగ్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ లాగా అయితే ఏం చేయట్లేదు. బేసిక్ గా మీరు ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అంటే ఇక్కడ జనరల్ గా ఏ పర్సన్ కి ఎలాంటి ఇంటెన్షన్ అయినా ఉండొచ్చు కదా. సో ఆ బేసిస్ లోనే రీడింగ్ అయితే చేస్తున్నాను. సో అలా చూసుకున్నట్టయితే రీడింగ్ లో మీరు ఏ పర్సన్ కోసం అయితే చూస్తున్నారో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే చాలా క్లీన్ గా ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే గుడ్ పర్సన్ అండి, మీకు బాగా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, థింగ్స్ బెటర్ అవ్వాలి, మీ ఇద్దరు ఏంటంటే హ్యాపీగా ఉండాలి అనే ఒక ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. సో ఆ బేసిస్ లోనే వాళ్ళు ఏంటంటే ట్రావెల్ అవుతూ వచ్చారు. మీ విషయంలో చాలా పేషెన్స్ తో కూడా ఉన్నారని చెప్పొచ్చు, కమిటెడ్ గా ఉన్నారు. అంటే అది మీకు తెలియకపోవచ్చు, వాళ్ళు అలా అనిపించలేదేమో, బట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్ కి ఏంటంటే మీరు అనేసరికి ఆ క్లారిటీ మాత్రం ఉంది. అండ్ మీ విషయంలో వాళ్ళు చాలా లాయల్ గా కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో అలా చూసుకున్నట్టయితే మేబీ ఈ పర్సన్ అంత ఓపెన్ గా ఇంటరాక్ట్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ మీకు తెలుసు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అనేవి ఫస్ట్ నుంచి కూడా మీకు ఎక్కడ క్వశ్చన్ చేసేలాగైతే లేవండి. వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు, మీ విషయంలో సిన్సియర్ గా ఉన్నారు, కేరింగ్ చూపించారు. సో ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే చేసుకుంటూ వచ్చారు. దానివల్ల మీరు కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఈ పర్సన్ కి కనెక్ట్ అయ్యారు. ఈ రిలేషన్షిప్ ఇలానే లాంగ్ లాస్ట్ అవ్వాలి, సో మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ రాకూడదని మీరు కూడా అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా సేమ్ మీలానే అనుకున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఉండాలి అనే ఒక ఆలోచన మాత్రం వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టే వాళ్ళు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా మీకు ఆ ప్రయారిటీ ఇచ్చారనే చెప్పాలండి. సో ఇలానే ఈ రిలేషన్షిప్ మూవ్ అయింది. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి రీడింగ్ ఈరోజు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ పర్సన్ ఒకప్పుడు లాగా ఇప్పుడు లేరండి. ఆర్ ఆ పర్సన్ కి మీకు మధ్యలో ఇప్పుడు కమ్యూనికేషన్ అయినా లేదు. సో దానివల్ల మీరు ఏంటంటే ఆ పర్సన్ రియల్ ఇంటెన్షన్ ఏంటి అనే ఒక క్వశ్చన్ ని రైజ్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు లాగా సిచ్యువేషన్స్ లేనప్పుడు డెఫినెట్ గా ప్రతి మనిషికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉంటాయి. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఇప్పుడు కూడా క్లియర్ గానే ఉన్నాయండి. వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి అంటే డెఫినెట్ గా మీతో గుడ్ రిలేషన్షిప్, గుడ్ కనెక్షన్ మెయింటైన్ చేయడమేనండి. మీరు ఏంటంటే వాళ్ళ లైఫ్ లోకి చాలా పాజిటివిటీ తీసుకొచ్చారు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. నాకు తెలిసి వాళ్ళు ఎవరికి ఇంతలా కనెక్ట్ అవ్వలేదు, మీకు అంత డీప్ గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇది బేసిక్ గా ఏ రిలేషన్షిప్ అయినా సరే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మాత్రం చాలా ప్యూర్ గా అనిపిస్తుంది నాకు. అలా చూసుకున్నట్టయితే మరి ఈ పర్సన్ ఎందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఆర్ సరిగ్గా మాట్లాడట్లేదు, ఆర్ ఏమీ చెప్పట్లేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారండి. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏ ఆలోచనలు లేవు మీ విషయంలో, బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రతిదీ ఆలోచిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఏ ఆలోచనలు లేకుండా మిమ్మల్ని ఫస్ట్ పెట్టేసి ఆ బౌండరీస్ అనేవి క్రాస్ అయ్యి చాలా జరగడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అంటే మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని అంటే చూసుకోవాలి, వాళ్ళని వాళ్ళు కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. ప్రతిసారి మిమ్మల్ని ఫస్ట్ పెట్టడం వల్ల అది వాళ్ళని ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ చేస్తుందండి. సో వీళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ గా బౌండరీస్ అనేవి ఉండాలి. ప్రతిదీ కూడా అంటే ఓపెన్ గా డిస్కస్ చేయడం, సో బాగా డెస్పరేట్ అయిపోవడం, వాళ్ళు ఏదో డెస్పరేట్ అయిపోయి మిమ్మల్ని ట్రబుల్ చేయడం, ఆర్ మీరే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ట్రబుల్ చేయడం, ఇలాంటివి జరగకూడదని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారండి. సో ఎప్పుడైతే ఇంకా వీళ్ళు ఇలా డిసైడ్ అయ్యారో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీరు ఎక్కడి వరకు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండగలరు, అలానే వాళ్ళు ఎక్కడి వరకు మాట్లాడితే కంఫర్టబుల్ గా ఉండగలరు, ఈ రిలేషన్షిప్ ని ఎలా మూవ్ చేయడం అనేది ఇద్దరికి మంచిది, ఇలా ఆలోచించుకుంటున్నారు. సో అది ఇంకా వాళ్ళు ఏంటంటే సార్ట్ అవుట్ చేసుకోవట్లేదేమో, అందుకే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారండి. మీకు ఏంటంటే కొంత దూరంగా ఉంటున్నారు. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఆర్ పర్సనల్ గా మిమ్మల్ని హేట్ చేస్తున్నారు, అవేం లేదండి. ఈ పర్సన్ కి ఇంకా మీరంటే ఇష్టం ఉంది, గుడ్ ఇంప్రెషనే ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో మాత్రం వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, మీరు హర్ట్ అవ్వకూడదు, ఆర్ ఒకరినొకరు ఏంటంటే ట్రబుల్ చేసుకోకూడదు. సో ఎవరు ఎక్కడి వరకు ఉంటే బెటర్, ఎవరి రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడి వరకు థింగ్స్ ని ఆఫర్ చేస్తే మంచిది రిలేషన్షిప్ కి అనే ఇలాంటి ఆలోచనే అప్పుడప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ కొన్ని సెట్ చేసినా సరే పాస్ట్ లో ఉన్నట్టుగా ఇద్దరి మధ్యలో అంటే ఆ కనెక్షన్ ఏదైతే బిల్డ్ అయిందో అంత ఉండకపోవచ్చు అని, అది వాళ్ళకి చాలా డిసప్పాయింటింగ్ గా కూడా ఉందండి. అంటే మీరు అనుకోవచ్చు మార్చాలి అనుకుంటే మార్చవచ్చు కదండి, పాస్ట్ లో ఉన్నట్టుగా ఎంతసేపు అలా మారిపోవడం అంటే. సిచ్యువేషన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని జరిగిన తర్వాత అవి మార్చడం అంత ఈజీ కాదండి, ఆరు ఇద్దరు మళ్ళీ ఆ వేలో కనెక్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది ఈ పర్సన్ కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఈ విషయంలో చాలా నెగిటివ్ గా ఫీల్ అయ్యి కూడా మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఆర్ మీకు ఎలాంటి హోప్ ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు. బేసిక్ గా వాళ్ళు ఇక్కడ హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారండి. అందుకే మీ విషయంలో ఏంటంటే వాళ్ళు కొంత నెగిటివ్ గా ఉంటున్నట్టుగా, ఆరు మిమ్మల్ని కొంత బ్యాడ్ గా ట్రీట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు. బట్ దాని అర్థం వీళ్ళ ఇంటెన్షన్స్ అనేవి బ్యాడ్ గా ఉన్నాయని కాదు. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఆలోచించాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఆలోచనల్లో కూడా వాళ్ళకి ఏంటంటే రియాలిటీ అనేది కనిపిస్తుందండి. సో అది వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా లేదా, దాని ప్రకారం వాళ్ళు మూవ్ అవ్వగలరా లేదా అనేది వాళ్ళు ఏంటంటే కొంత కన్సిడర్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఈ విషయంలో కొంచెం స్లోగానే ఉంటారు. మీరు వాళ్ళని రష్ చేసినా, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో బయటకు తీసుకురావాలని బాగా ట్రై చేసినా, ఈ విషయంలో మీరు అంత డెస్పరేట్ గా ఉన్నా ఇదైతే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ నుంచి స్లో డౌన్ అయ్యే మూవ్ అవుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మీకు బ్యాడ్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ వాళ్ళకి అవసరం లేదు అని కాదు, ఈ రిలేషన్షిప్ వాళ్ళకి కావాలి అండ్ వాళ్ళు ఏంటంటే మీతో ఉండాలనుకుంటున్నారండి. ఎందుకంటే బేసిక్ గా ఈ పర్సన్ లైఫ్ లో మీరు ఉంటేనే వాళ్ళకి లైఫ్ కంప్లీట్ అయిన ఫీలింగ్ అండి. సో దాని వల్ల ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా గివప్ చేసేస్తారు, మీరు అవసరం లేదు అనుకుంటారు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఏ రోజు కూడా మిమ్మల్ని అలా అనుకోలేదు. అలా అనుకుంటే అసలు ఈ పర్సన్ ఏంటంటే చాలా ఓపెన్ గా, ఐ మీన్ స్ట్రైట్ గానే మీ ఫేస్ మీద చెప్పుండేవారు. కానీ ఈ పర్సన్ కి ఏంటంటే ఆలోచనలు అండి. ఇదేంటంటే వర్కౌట్ అవ్వాలి అంటే చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా కామ్ గా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలా అంటే ఒకప్పుడు లాగా ఎమోషనల్ అయిపోయి, ఒకరి మీద ఒకరు బాగా డిపెండ్ అయిపోయి, ఒకరి విషయంలో ఒకరు డెస్పరేట్ అయిపోయి, ఒకరినొకరు హర్ట్ చేసుకొని ఆ బౌండరీస్ లేకుండా, అవన్నీ కరెక్ట్ కాదు. ఈ రిలేషన్షిప్ అట్లీస్ట్ ఆ విధంగా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ వర్కౌట్ అయినా ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఉండదు అనుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మోస్ట్లీ మీ విషయంలో ఏంటంటే కొంత మీకు దూరంగా ఉండడం, కానీ సరిగ్గా మాట్లాడకపోవడం, ఏది సరిగ్గా చెప్పకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో ఇది లవ్ రీడింగ్ లాగా కాదు, కానీ డెఫినెట్ గా ఈ పర్సన్ ఒకప్పుడు లాగా అయితే మాత్రం
ఉండడం అంటే కొంచెం కష్టం అండి. బట్ దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ కి ఏమీ లేదు అని మీరు డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చూపించే ఆ లవ్ లోని మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటదండి. బట్ వాళ్ళు ఏంటంటే చాలా ఆలోచించుకొని చాలా బ్యాలెన్స్డ్ గా సిచ్యువేషన్స్ డీల్ చేయడం కోసం వెనక ఎంత స్ట్రగుల్ పడుతున్నారు అనేది మీకు తెలియదు. అంటే ఒక మనిషి మనతో మాట్లాడకపోతే ఎంతసేపు వాళ్ళు మాట్లాడట్లేదని ఆలోచిస్తాం, కానీ దాని వెనక రీజన్ ఏంటి, ఆ టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ పర్సన్ కూడా ఏంటంటే మీ విషయంలోని ముందులా కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. బట్ దాని అర్థం ఏంటంటే వెనక వాళ్ళు అది హ్యాండిల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా క్లీన్ గా, అంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు ఫైండ్ చేసుకుంటూ వెళ్తారు అని చెప్పొచ్చు అండి. లేకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒకరు సఫర్ అవుతారు. ఎవరో ఒకరికి ఏంటంటే ఇది ఒక బర్డెన్ లా అనిపిస్తుంది. సో బేసిక్ గా ఎవరి బౌండరీస్ వాళ్ళు క్లియర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రిలేషన్షిప్ లో మీకు అలాంటి స్పేస్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఆ పర్సన్ కి అలాంటి స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇదేంటంటే బెటర్ అవుతుంది. మీరేంటంటే ఈ పర్సన్ ముందులా లేరు, సో ఈ పర్సన్ కి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అని అనుకుంటే మరి ఇంకా దానికి చెప్పేదేం లేదండి. ఎందుకంటే అది మీ ఇంటెన్షన్ అవుతుంది, ఆ పర్సన్ ఇంటెన్షన్ అయితే అది కాదు. వాళ్ళు స్లో డౌన్ అయ్యే థింగ్స్ ని ఆపరేట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత అలానే ఉంటారు. బట్ కమిటెడ్ గా ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే కమిటెడ్ గానే ఉన్నారు. లాస్ట్ వరకు కూడా మోస్ట్లీ కమిటెడ్ గానే ఉండొచ్చు. ఎందుకంటే తన కార్డ్స్ లో ఎక్కడా కూడా అది లేదు అన్నట్టుగా చూపించట్లేదు. తనకు ఉంది కాబట్టే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈవెన్ ఇది మీకు బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినా స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే అది మీకు అర్థమయ్యేలా చేయడానికి తనకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయో చూసుకొని మూవ్ అవ్వాలి అనే ఆలోచనలే కనిపిస్తున్నాయి. సో బేసిక్ గా ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ గుడ్ పర్సన్ అండి. మీ విషయంలో అట్లీస్ట్ వాళ్ళు గుడ్ గా ఉన్నారని చెప్పొచ్చు. మేబీ మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది అనవసరం. బట్ మీ వరకు మాత్రం వాళ్ళు ఏంటంటే అప్పుడు ఇప్పుడు సేమే ఉన్నారు, వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటారు. అయితే అది ఎక్కువ చూపించుకోవాలి అని అనుకోరు. కానీ వీళ్ళు ఏంటంటేనండి డెఫినెట్ గా మీరు అనేసరికి ఆలోచిస్తారండి. మిగతా వాళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉన్నా లేకపోయినా మీరు అనేసరికి జాగ్రత్త పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కొన్నిసార్లు చాలా నెగిటివ్ గా అనిపిస్తుంది, ఇది ఎందుకు ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఆర్ మనం ఇంత ఓపెన్ గా ఉన్నా సరే స్టిల్ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి అంటే మేబీ మనం ఇంత ఓపెన్ గా ఉండకూడదేమో, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో. సో మనం ఏంటంటే కొంచెం బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని మూవ్ అవడం బెటరు అనుకునే స్టేజ్కి వాళ్ళు వచ్చేసారండి. సో మీరు అందుకే ఇక్కడ ఏంటంటే కొంత ఈ పర్సన్ విషయంలోని ఇబ్బంది పడడం కానీ భయపడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ మీరైతే వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఈ పర్సన్ అయితే మాత్రం మంచి వాళ్ళే, అంటే నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకో కానీ మీరు ఈ పర్సన్ ని ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నట్టుగా, ఆర్ ఈ పర్సన్ విషయంలోనే ఏంటంటే భయపడుతున్నట్టుగా, ఆర్ ఈ పర్సన్ విషయంలోని ఎక్కడో కానీ అంటే లైక్ పాస్ట్ కి ప్రెసెంట్ కి ఎక్కువ కంపేర్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ అండి అది. పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తారు. సో కంపేర్ చేసి పాస్ట్ లో ఉన్నట్టుగా లేరు, సో ప్రెసెంట్ లో మారిపోయారు, సో వీళ్ళకి ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారేమో, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయండి. సో అలాంటి ఆలోచనలు అయితే ఎవరేం పెట్టుకోవద్దు. ఆ పర్సన్ కి అయితే అలాంటివి ఏం లేవు. ఫస్ట్ నుంచి కూడా మీరే అనే ఒక మైండ్ సెట్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సన్ ని స్టడీ చేయాలంటే మీరు కూడా స్లో డౌన్ అవ్వాలి. మీరు కూడా ఏంటంటే ఇక్కడ కొంత వాళ్ళని అబ్జర్వ్ చేసి అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి ఎలా డీల్ చేస్తున్నారు, వెనక ఎలాంటి స్ట్రగుల్ తీసుకుంటున్నారు అని మీరు కొంచెం కానీ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుందండి. సో మీరు కూడా ఏంటంటే ఆ బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవడం మంచిది. మీరు కేర్ ఫ్రీగా ఉంటూ ఆ పర్సన్ కూడా అలానే ఉండాలి అంటే మళ్ళీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో మీరు కూడా ఈ పర్సన్ కి న్యాచురల్ గానే బాగా కనెక్ట్ అయిపోయారండి. పాస్ట్ లో కానీ చూసినట్టయితే ఈ పర్సన్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఒకరితో ఒకరు అన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఇంకా ఇంకా బ్లూమ్ అవ్వాలని చెప్పి మీరు కూడా చాలా విష్ చేశారనే చెప్పాలి. అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేశారు, చాలా దూరం వచ్చేసారు, అయినా సరే ఈ రిలేషన్షిప్ లోని పెద్ద మార్పులు ఏం లేవు, అంటే ఈ రిలేషన్షిప్ అసలు మారుతుందా లేదా, లైఫ్ ఇలానే ఉంటుందా,
ఏంటి పరిస్థితి, అంటే ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోయినట్టేనా, ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఇలా మీరు ఏంటంటే కొంత ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతున్నారండి. అంటే బర్డెన్ లా అనిపిస్తుంది, బట్ ఈ రిలేషన్షిప్ ని గివ్ అప్ చేయడానికి అయితే రెడీగా లేరు మీరు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో చాలా చేశారండి, ఈ వ్యక్తి కోసం చాలా దూరం వచ్చారండి. సో మీకేంటంటే ఇప్పుడు వెనక్కి తిరిగి అంటే చూసుకున్నప్పుడు అనిపిస్తుంది చాలా చేశాం కదా, ఆర్ చాలా వరకు ఈ వ్యక్తికి మనం కనెక్ట్ అయిపోయాం కదా, ఇంకా ఇప్పుడు ఎలా గివ్ అప్ చేస్తాం, ఆర్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ప్రకారం మనం సైలెంట్ గా ఉంటాం, ఆర్ తక్కువ మాట్లాడతాం, అంటే వీళ్ళు ముందులా ఎందుకు ఉండట్లేదు, ఇలా రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే టైం టు టైం సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంటాయి, పర్సన్స్ చేంజ్ అవుతుంటారు. సో అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే రిలేషన్షిప్స్ లో ఏంటంటే చేంజెస్ తీసుకురాగలుగుతారు, ఆర్ అనుకున్న విధంగా రిలేషన్షిప్స్ వర్కౌట్ అవుతాయి. సో మీరు కూడా ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటారు అన్నట్టుగా. మీలో ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా ఆలోచిస్తుంటే మాత్రం చాలా దూరం వచ్చేసాం, చాలా కనెక్ట్ అయిపోయాం, ఆర్ ఆ పర్సన్ కోసం చాలా చేసాం, ఇవన్నీ ఉంటే ఓకే అండి. ఆ పర్సన్ కూడా అవన్నీ గుర్తున్నాయి, ఆ పర్సన్ ఏంటంటే ఇవన్నీ ఏం మర్చిపోలేదు. బట్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే ముందులాగా ఆ టైప్ లో కనెక్ట్ అయ్యి వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ కి రెస్పెక్ట్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా వచ్చే రోజుల్లోని మీకు ఇది బర్డెన్ లా అయితే అనిపించదండి. మీరేంటంటే కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతారు. అంటే ఆ పర్సన్ మీద కూడా మీరు ఆ ప్రెషర్ పెట్టకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ ఎలా అయినా బ్లూమ్ అవుతుంది. మీరు ఇబ్బంది పడొద్దు, ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అనుకొని మీరు అసలు మీ ఇంటెన్షన్స్ ని చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అఫ్ కోర్స్ ఈ వ్యక్తి విషయంలో మీరు గివ్ అప్ చేయరు, వాళ్ళు కూడా గివ్ అప్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. కాకపోతే ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆలోచించే విధానం వేరేగా ఉంది, మీరు ఆలోచించే విధానం వేరేగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే కొంత మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది మ్యాచ్ అవ్వాలి అన్నప్పుడు అంటే క్లియర్ గా ఆ బౌండరీస్ సెట్ చేసుకొని ఒకళ్ళ ఒపీనియన్ కి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇస్తే తప్ప చేంజ్ అవ్వదండి. సో మీరు ట్రై చేయండి, ఏమైనా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ ప్యాటర్న్స్ కి కొంత అలవాటు పడడానికి. వన్స్ మీరు కొంచెం అలా అలవాటు పడితే వాళ్ళు కూడా చేంజ్ అవుతారండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు, ఎవరైతే పర్టికులర్ గా ఈ అయోలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ విషయంలో ఈ వ్యక్తి రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ పర్సన్ ఏంటంటేనండి ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్షిప్ ని ఫాస్ట్ గా మూవ్ చేయడం కానీ, ఏది సరిగ్గా థింక్ చేయకపోవడం, వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేయడం, అంటే ఇది వాళ్ళు మెచ్యూర్డ్ గా డీల్ చేయలేదని చెప్పొచ్చండి. చాలా చైల్డిష్ గా బిహేవ్ చేయడం, చాలా ఇమ్మెచ్యూర్ గా ఉండడం. ఈ రిలేషన్షిప్ లో మీరు పాస్ట్ లో అయితే హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఇది ఎక్కడా కూడా అంటే మెచ్యూర్డ్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏంటంటే అలాంటి ఒక కనెక్షన్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో అదే చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అదే చెప్తూ వచ్చారు. బట్ ఎదుటి వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారు, అది అసలు కరెక్టేనా కాదా, ఇలా ఏది కూడా ఆలోచించినట్టుగా నాకైతే అనిపించట్లేదండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ అందుకే వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే పనులకి కొన్నిసార్లు సంబంధం కూడా ఉండదు కాదు. అంటే మాట్లాడే దగ్గర వాళ్ళు ఏంటంటే మేబీ మంచిగానే మాట్లాడుతూ ఉండొచ్చు, బట్ చేసే పనులు ఏంటంటే కొంత డిఫరెంట్ గా ఉండడం, అవి ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయకపోవడం, ఇలాంటివి ఏవో జరిగినట్టున్నాయి. సో అప్పటి నుంచే మీకు ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడి క్లీన్ గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఉంచుకొని వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని ఎవరు డౌట్ పడరండి, అలాంటి వాళ్ళని ఎవరు కూడా నెగిటివ్ ఇంటెన్షన్ తో చూడరు. బట్ ఇప్పుడు
ఒకవేళ ఒక పర్సన్ ఒకటి చెప్పి ఇంకొకటి చేసి ఆర్ ఒకటి అనుకుంటూ ఇంకొకలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుందండి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు అసలు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సో నాకు తెలిసి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు వర్రీ అవుతూనే ఉన్నట్టున్నారు. అంటే ఈ పర్సన్ మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, సో రిలేషన్షిప్ లాంగ్ లాస్ట్ అవుతుంది, ఇలాంటి నమ్మకం మీకు ఎప్పుడు లేదండి. అంటే వాళ్ళు ఓకే మీకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, మాట్లాడొచ్చు, బట్ అలాంటి ఒక ఫీలింగ్ ఎప్పుడు ఇవ్వలేదు. అంటే పర్టికులర్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా అయితే ఫీల్ అయినట్టుగా నాకు అనిపించట్లేదండి. ఏదో మాట్లాడడం అంటే మాట్లాడడం, ఏదో కనెక్ట్ అవ్వడం అంటే కనెక్ట్ అవ్వడం, కానీ బట్ బియాండ్ ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కానీ వీళ్ళు ఒక రిలేయబుల్ పర్సన్ లా అనిపించడం కానీ ఏం లేదు. ఎందుకంటే ప్రతిదానికి చైల్డిష్ గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం, వాళ్ళు మాట్లాడే దాని వెనక ఇంటెన్షన్స్ ఏంటో సరిగ్గా అర్థం అవ్వకపోవడం, చేసే పనుల్లో క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినట్టు ఉన్నాయండి. మీ కార్డ్స్ లో ఎనర్జీ అయితే అలానే ఉంది. సో బేసిక్ గా ఇప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఏ డెసిషన్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు ఏంటంటే విడిచిపెట్టేయాలి అని అనుకోవట్లేదు. కానీ ఈ పర్సన్ ఒరిజినల్ గా ఏ టైప్ అంటే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళే టైప్ అండి. అంటే ఇప్పుడు మీ విషయంలో వీళ్ళు ఏమైనా నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నా ఆర్ పాజిటివ్ గానే ఉంటున్నా అది వాళ్ళకి ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరు, మీ మీద వాళ్ళకి ఆ కంట్రోల్ ఉంది అనుకున్న దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే మూవ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మీతో నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు, మీకు చాలా దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళు ఎందుకో మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు, వాళ్ళ వల్ల అవదు, ఆర్ మీకోసం వాళ్ళు ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి, ఆర్ మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు మీకు దూరంగా ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ అలా ఇంక ఉండాలనుకోవట్లేదండి. వాళ్ళైతే స్ట్రెస్ తీసుకొని వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉండాలి, ఆర్ పర్టికులర్ గా ఒక వ్యక్తిని ప్లీజ్ చేసుకుంటూ ఉండాలి, అలా అయితే వీళ్ళు ఉండాలి అనుకోవట్లేదండి. వీళ్ళ వరకు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అనే ఇంటెన్షన్ మాత్రమే. సో మీ విషయంలో కూడా ఏంటంటే ఈ వ్యక్తి అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీతో వీళ్ళు కలిసి ఉంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మీతో లైక్ కంఫర్టబుల్ గా ఉంది, ఆర్ వాళ్ళు ఏంటంటే పర్వాలేదు మిమ్మల్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఆ కంట్రోల్ వాళ్ళకి ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ట్రావెల్ అవుతున్నారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ పర్సన్ ఏంటంటేనండి అంత వాళ్ళు ఏంటంటే వీక్ పర్సన్ కాదండి. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులకి పవర్ ఇచ్చే టైప్ కూడా కాదు. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. బట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా డెసిషన్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళు మూవ్ అయిపోవడం అలాంటివి అయితే జరగవండి. ఈవెన్ వీళ్ళు ఒకవేళ కొన్ని అనుకున్నవి చెయ్యాలి, అక్కడ డెస్పరేషన్ ఉంది అన్నప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని మ్యానిపులేట్ కూడా చేయగలరండి, అలాంటి నేచర్ ఉంది. సో మీ విషయానికి వచ్చేసరికి వీళ్ళ ఇంటెన్షన్స్ కానీ చూస్తున్నట్టయితే మేబీ వీళ్ళు కంట్రోల్ చేయలేరు, ఆర్ వీళ్ళు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. సో ఏది కూడా అందుకే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తికి మీ విషయంలో బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయని నేను మాట్లాడను, కానీ బట్ వాళ్ళ ప్రకారం మీరు కోఆపరేట్ చేయకపోతే మాత్రం వాళ్ళు కూడా కోఆపరేట్ చెయ్యాలనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి లేదండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తారు ఎంతవరకు ఇది వర్కౌట్ చేయగలరు, ఎంతవరకు మీతో ట్రావెల్ అవ్వగలరు, ఒకవేళ ట్రావెల్ అయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆర్ మీకు వాళ్ళు అంటే ఎలా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని చూసుకుంటారండి. చూసుకున్న తర్వాత వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే చేస్తారు, లేకపోతే మాత్రం మీకు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కావాలని కాదు, కానీ వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ వల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అనిపిస్తే వాళ్ళు అలా బిహేవ్ చేయొచ్చు, లేకపోతే మాత్రం అలా ఏం చెయ్యాలండి. అంటే ఈ పర్సన్ కొంత ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేసే టైప్ అవ్వచ్చు, కానీ టాక్సిక్ పర్సన్ కాదండి. వాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్స్ ని క్లియర్ గా ఉంచుకోలేరు, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, అండ్ వాళ్ళ కంట్రోల్లో ఎలా సిచ్యువేషన్స్ ఉండాలి అనే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. అంటే కంట్రోల్లో సిచ్యువేషన్స్ ఉండాలి, మీరు ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్రకారం ఉండాలి అనే ఆలోచన ఉంది, కానీ అది ఎలా హ్యాండిల్ చేయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడి అది మనం ఏంటంటే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేద్దాం, ఇలాంటివి ఏం లేవండి. జస్ట్ ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తుంటారు, ఏది అనిపిస్తే అది మాట్లాడిస్తూ ఉంటారు అంతే.
బట్ పర్టికులర్ గా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, రిలేషన్షిప్ ని ఇలా మూవ్ చేయాలి, ఎదుటి వ్యక్తికి మనం అర్థమయ్యేలా మాట్లాడాలి, అదేం లేదనమాట. సో అందుకే మీరు ఏంటంటే ఇలాంటి వ్యక్తితోని కొంత సఫర్ అవడం కానీ, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కాక కొంత మీకు అనీజీగా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. అలా అని చెప్పి వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు కంపల్సరీ మీకు ప్రాబ్లం తీసుకొస్తారు అని అనుకోవద్దు. జస్ట్ ఆ వ్యక్తి దగ్గర ఏంటంటే మీరు నార్మల్ గా ఉండి నార్మల్ గా మాట్లాడే వరకు వాళ్ళైతే మీకు ఏం చెయ్యరండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారో, ఆర్ మీరు వాళ్ళకి ప్రాబ్లం తీసుకొస్తారు అని అనిపిస్తుందో, ఆర్ వాళ్ళలోనే ఒక డెస్పరేషన్ అనేది క్రియేట్ అవుతుందో, ఆ టైంలోని వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ప్రకారం వాళ్ళు ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు ఆ టైంలో. అందుకే మీరు ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే చెయ్యాలి, కానీ వీళ్ళు కావాలని అంటే వీళ్ళకి ప్రాబ్లం తీసుకురావాలి, వీళ్ళు సఫర్ అయ్యేలా చేయాలి, వీళ్ళని విడిచిపెట్టకూడదు, అలా ఏం ఉండదండి. ఎందుకంటే వీళ్ళకి అంత ధైర్యం లేదు. మ్యానిపులేట్ చేసే టైపే కానీ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు కావాలని ఇన్వైట్ చేసుకోరండి. ఆరు వ్యక్తులకి కూడా ఏంటంటే మ్యానిపులేట్ చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ తీసుకురావాలి అనే టైపు కాదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండడం కోసం మ్యానిపులేట్ చేస్తారనమాట. సో ఆ నేచర్ అండి ఈ పర్సన్ది. అంటే వీళ్ళని స్టడీ చేయాలంటే కొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ టైప్. మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అలానే కొన్నిసార్లు ఏమనుకుంటారో ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. అందులోని అంటే మంచితనం కనిపిస్తది, కొన్నిసార్లు మూర్ఖత్వం కనిపిస్తది. సో అందుకే ఇక్కడ ఏంటంటేనండి వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అని అనిపిస్తుంటది. బట్ అంటే చెప్తున్నాను కదా, పర్సనల్ గా అయితే టాక్సిక్ పర్సన్ కాదు, అలా అని చెప్పి బ్యాలెన్స్డ్ పర్సన్ కూడా కాదండి. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి తక్కువ. సో దానివల్ల అంటే కొంచెం అనీజీగా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తారండి, ఆలోచించి కొంత అంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఏది ఏమైనా సరే ఎలా ఉంటుందంటే పరిస్థితి, వాళ్ళు అనీజీగా ఫీల్ అయినా ఆర్ కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినా మీకు ఏమైనా సరే వాళ్ళు దాని వల్ల కొన్ని సిచ్యువేషన్స్ అయితే తీసుకురావచ్చు. బట్ అది ఇంటెన్షనల్ గా అయితే చేయరండి. నేను చెప్తున్నాను కదా, అది ఏంటంటే కంప్లీట్ గా ఒక డిఫరెంట్ జోన్ నుంచి థింగ్స్ ని ఆపరేట్ చేయడం అన్నమాట. కావాలని చేయడం ఒక రకం అండి, ఇన్సెక్యూరిటీస్ ఆర్ ఫియర్ తో చేయడం అనేది ఇంకొక రకం. సో ఈ పర్సన్ ఏంటంటే సెకండ్ కేటగిరీ కిందే వస్తారు. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తాను మీకు, ఈ వ్యక్తితో ఏంటంటే జాగ్రత్తగానే ఉండండి. అంటే ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. బట్ బియాండ్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి మూవ్ అయినా సరే అల్టిమేట్ గా ఆ టైంకి వాళ్ళకి ఏది అనిపిస్తే ఆ ప్రకారమే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో ఇలాంటి వ్యక్తులు మారడం అనేది కొంచెం కష్టం. టైంతో పాటు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే రావచ్చు కానీ, బట్ ఇప్పట్లో అయితే నాకేం కనిపించట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరు కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తి విషయంలోనే. అసలు అంటే ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా గ్రడ్జ్ ఉందా, లేకపోతే అనుకోకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా, చాలా రకాలుగా అయితే ఆలోచిస్తున్నారండి. మీ ఎండ్ నుంచి మీరు ఏమైనా తప్పు చేశారా, మీరు ఏమైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారా, ఇలా కూడా ఆలోచిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. వాళ్ళు మీ లైఫ్ లో ఉండాలి, మళ్ళీ కూడా థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వాలి, పాస్ట్ లో జరిగినట్టుగా ఆ ప్రెసెంట్ లో జరుగుతున్నట్టుగా ఇంకా జరగకూడదు, ఇవన్నీ ఎక్కడితో ఆగిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే మీరు ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు వీళ్ళని మీరు ఎలా కరెక్ట్ చేయగలరు అనుకొని మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, మీ ఆలోచనలు మీకు ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు ఈ వ్యక్తి విషయంలో ట్రావెల్ అవ్వాలి, వీళ్ళతోని ఉండాలి అనుకుంటే మాత్రం పాస్ట్ ని ఇంకా డ్రాగ్ చేయకూడదండి. పాస్ట్ ని మీరు డ్రాగ్ చేస్తే మాత్రం మీరు ఈ వ్యక్తితో ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ చాలా జరిగాయి కాబట్టి మీరేంటంటే ఇంకా ఈ వ్యక్తితోనే ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ మర్చిపోవాలండి, ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఇక్కడి నుంచి మీరు ఏం చేయగలరు, ఆ వ్యక్తి సెక్యూర్ గా మీ దగ్గర ఎలా ఫీల్ అవ్వగలరు, సేఫ్ గా అంటే ఎలా ఫీల్ అవుతారు అనేది మీరు చూసుకోవడమే. ఎందుకంటే ఆ వ్యక్తి పర్సనల్ గా అయితే ఏం చేయరు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా అనీజీగా అనిపిస్తే మాత్రం ఆ ఎమోషన్ ప్రకారం వాళ్ళు ఏదైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ ఎమోషనల్ గా ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోకుండా మీ వరకు మీరు ఉంటూ మీరు ఎంతవరకు మాట్లాడాలి, సో ఇది ఎక్కడి వరకు కంటిన్యూ అయితే బెటర్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు. లేదు మాకైతే అవన్నీ అవసరం లేదండి, మేము ఏంటంటే ఇవన్నీ హ్యాండిల్ చేయలేము అనుకుంటే మీరు సైలెంట్ కూడా అయిపోవచ్చు. అది ఇంకా మీ ఇష్టమే. ఎందుకంటే
ఇలాంటి పర్సన్ ని హ్యాండిల్ చేయడం అయితే అంత ఈజీ కాదండి. అన్లెస్ ఆర్ అంటిల్ మీకు ఎంతో పేషెన్స్ కమిట్మెంట్ ఉంటే తప్ప మీరు ఏంటంటే ఇలాంటి వాళ్ళని డీల్ కూడా చేయలేరు. సో మరి చూసుకోండి, పర్వాలేదు, మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేసినా సరే మీరు ఆ ఇంటెన్షన్స్ ని అర్థం చేసుకొని ఆ టైం సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేయగలరు అనుకుంటే మీరు ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు దూరం అయిపోవాలి, మీ విషయంలోనే ఏంటంటే ఇంకా ఇంకా ఇలానే ఉండాలి అలాంటి ఇంటెన్షన్స్ తో ఏం లేరు. కానీ బట్ వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొంత కన్ఫ్యూజన్ లో ఉండడం కానీ, సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో ఉండవేమో, మీరు వాళ్ళు చెప్పిన మాట వినరేమో అనే ఫీలింగ్ తో ఉండడం కానీ ఇక్కడ కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళైతే ఆలోచిస్తారండి. ఆలోచించి కొంత సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం ట్రై చేయొచ్చు. బట్ అది ఎక్కువ రోజులు వర్కౌట్ అవుతుంది అని చెప్పడానికి మాత్రం లేదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమజానైట్ రా క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ విషయంలో ఈ వ్యక్తి రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీకు వాళ్ళకి మధ్యలో ఏంటంటే రిలేషన్షిప్ వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది. సో బేసిక్ గా ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, నేను ఏంటంటే ఇక్కడ స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. బట్ డెఫినెట్ గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ కానీ చూస్తున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నాయి. ఆ పర్సన్ ఏంటంటే బాగా మీకు కనెక్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉన్నారు, కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. సో అందుకే ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచగలిగారు అని చెప్పొచ్చండి. కాకపోతే సడన్ గా మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్ అయ్యారండి, వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. నార్మల్ గా వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ టైప్ కాదు, బట్ ఎందుకో గానీ మీ విషయంలోని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కొంత నెగిటివ్ గా చూడడం, మీ విషయంలోనే ఏంటంటే ముందులా ఉండకపోవడం, ఇలా ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏంటంటే ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనే ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ముందులా లేరు, అండ్ మీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు, ఆర్ మీ వల్ల కాకపోయినా ఈ రిలేషన్షిప్ వల్ల అయినా హర్ట్ అయ్యారు, ఏదో జరిగిందండి. డెఫినెట్ గా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయినట్టే నాకైతే అనిపిస్తుంది. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు సిచ్యువేషన్స్ అనేవి కంట్రోల్ చేయాలి, వాళ్ళ కంట్రోల్లోకి రావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నట్టే అనిపిస్తుంది. మేబీ అది మీరు కూడా నోటీస్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ గా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా బిహేవ్ చేయడం, ఆర్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదు. క్లియర్ గా వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటున్నట్టుగా, ఎక్కడా కూడా అంటే బ్యాక్అవుట్ అవుతున్నట్టుగా ఏం లేదండి. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. అఫ్ కోర్స్ ఇది వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్ గా అనిపిస్తుందండి. వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీకేంటంటే కనెక్ట్ అయ్యారు. మేబీ అదే వాళ్ళు చేసిన తప్పేమో. అంటే ముందు నుంచి కూడా వాళ్ళు క్లీన్ గా ఉండి క్లీన్ బౌండరీస్ మెయింటైన్ చేసి వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఏంటంటే ప్రతిదీ క్లియర్ గా చెప్పుకొని ఉండుంటే ఈ రోజు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చి ఉండేది కాదేమో అనే ఒక డిసప్పాయింట్మెంట్ వాళ్ళకు ఉందండి. సో వాళ్ళు ఏంటంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రకారం వాళ్ళు మూవ్ అవుతున్నారు. సో ఇక్కడ ఇది కొంత సెల్ఫిష్ గా అయితే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అఫ్ కోర్స్ అది కొంచెం సెల్ఫిష్నెస్ అవ్వచ్చు, బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఇలానే ఉండాలనుకుంటున్నారండి. వీళ్ళు ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెయ్యాలి అనుకోవట్లేదు. బయటకు ఏదైతే చేస్తున్నారో మనసులో కూడా అదే ఉందనుకొని మీకు అర్థమయ్యేలా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో బేసిక్ గా ఈ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అని క్వశ్చన్ చెయ్యక్కర్లేదు. మీరు బయటకు ఏదైతే చూస్తున్నారో అదే రియల్ అండి. మనసులో ఇంకేదో ఉందేమో అని అనుకోవద్దు. వాళ్ళు అనుకున్నది ఏది కూడా మీ విషయంలో జరగలేదు, ఆర్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు కాబట్టి వాళ్ళు ఇంకా సైలెంట్ అవ్వాలి అనుకోవట్లేదు, ఆర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ గురించి ఆలోచించి స్లో డౌన్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఆల్రెడీ వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళని ట్రబుల్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఇది ఎమోషనల్ కనెక్షన్ కాకపోయినా వాళ్ళకి జరిగింది వాళ్ళు ఏంటంటే కొంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు, అప్సెట్ అవుతున్నారు. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయడం కానీ, ఆర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకొని అంటే మీకు సపోర్ట్ చేయాలని చూడడం కానీ ఇవేమీ చేయట్లేదండి.
వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్లీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలనే ట్రై చేస్తారండి. ఇఫ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు మీకు వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఎక్కడొచ్చింది, ఈ మెస్ అంతా ఏంటి, ఇది క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తే, ఆర్ అట్లీస్ట్ మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే ఆన్సర్స్ కానీ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళలో మార్పులు వస్తాయండి. వాళ్ళు ఏంటంటే ఈ విధంగా కాకుండా కొంత మీ విషయంలోని గుడ్ వేలో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ కి ఛాన్స్ ఉందండి. ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా అంటే లైక్ మనసులో పెట్టుకొని చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. సో అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉందా అంటే అది లేదు. జస్ట్ సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళు మీ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని మాత్రమే ఆలోచించి ఇలా రియాక్ట్ అవుతున్నారు అని మీరు అనుకోవచ్చు. సో బేసిక్ గా ఈ పర్సన్ కి సిచ్యువేషన్స్ ఏ రోజైతే మీరు అర్థమయ్యేలా చేస్తారో ఆ రోజు ఆ వ్యక్తిలో మార్పులు కూడా చూస్తారండి. ఈ వ్యక్తి యాక్చువల్ గా అయితే మంచి వ్యక్తి అనే చెప్పాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏది కూడా అంత ఈజీగా సెటిల్ చేసుకునే టైప్ కాదండి. వీళ్ళు కోపం వచ్చినా ఇంటెన్స్ గానే ఉంటుంది, ప్రేమ చూపించినా ఇంటెన్స్ గానే చూపిస్తారు అలాంటి వ్యక్తులు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మరి వాళ్ళు మీకు ప్రేమ చూపించినప్పుడు చాలా మంచి వ్యక్తిలాగా వాళ్ళంతటి వాళ్ళు లేరు అన్నట్టుగా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు మీకు వాళ్ళు కోపాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఆ సఫరింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చెప్తాను కదా ఏది కూడా ఈజీగా తీసుకుని ఈజీగా డీల్ చేసే టైప్ కాదండి. వాళ్ళు అంటే కొంత సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. సో మీరు ఏమైనా సరే మీ ఎండ్ నుంచి ప్రయత్నాలు చేయాలనుకుంటే చెయ్యండి. డెఫినెట్ గా ఈ వ్యక్తి అయితే చేంజ్ అవుతారు. అక్కడ వరకు అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే ట్రస్ట్ చేయండి మీరు. వాళ్ళకి సంబంధించి ఎవరైనా మీకు ఏదైనా చెప్తున్నా ఆర్ వాళ్ళకి మనసులో ఇంకేదైనా ఉందా అంటే ముందు ఇలా లేరు కదా ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నారు అనే డౌట్ వచ్చినా సరే మీరు ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, పాస్ట్ పాస్టే, ప్రెజెంట్ ప్రెజెంటే. సో ప్రెజెంట్ ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అక్కడ వరకు అయితే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఫస్ట్ ఈ పర్సన్ మీకు గుడ్ పర్సన్ లానే అనిపించారు. బట్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయో ఆ పర్సన్ ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యారో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో నెగిటివిటీ పెంచుకోవడం స్టార్ట్ చేశారండి. స్లోగా వాళ్ళు మీకు అంటే నెగిటివ్ గా అనిపించారు. అలా గ్రాడ్యువల్ గా ఇంకా వీళ్ళు ఏంటంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్టుగా మీకేంటంటే చాలా నెగిటివ్ వైబ్స్ రావడం కానీ ఇలా జరిగింది. మొత్తానికి మీరు కూడా ఏంటంటే ఇంకా ఈ వ్యక్తి విషయంలో థింగ్స్ ని పాజిటివ్ గా కన్సిడర్ చేయడమే మానేశారండి. వాళ్ళు ఏంటంటే మీకు ఒక నెగిటివ్ పర్సన్ లానే కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చేసే పనులు కూడా నెగిటివ్ గానే ఉంటున్నాయి అనుకోండి. ఎందుకంటే వాళ్ళు సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో దానివల్ల మీరు ఏంటంటే అలా ఫీల్ అవడం కామన్. మీరు ఏంటంటే భయపడుతున్నారు కూడా ఈ వ్యక్తి ఇంకా వచ్చే రోజుల్లో ఎలా బిహేవ్ చేస్తారో, ఇంకా ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తారో అని. కాకపోతే ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో బేసిక్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే గుడ్ పర్సన్ లా ఉండడానికే ట్రై చేయండి. గుడ్ ఇంటెన్షన్స్ తోనే ఉండండి. ఆటోమేటిక్ గా ఆ పర్సన్ కి ఇంకొక ఆప్షన్ ఉండదు. వాళ్ళు కూడా గుడ్ పర్సన్ లానే ఉంటారు. గుడ్ పర్సన్ లానే మీ విషయంలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే కర్మ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ చెప్పాను కదా ఇది ఏంటంటే మిర్రర్ లైక్ సిచ్యువేషన్ అన్నమాట. మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి మీకు చెడు చేస్తున్నారు అనుకోండి సపోజ్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ పర్సన్ కర్మని ఫేస్ చేయడం తప్పదండి. ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ ఒక పాజిటివిటీని చూస్ చేసుకున్నప్పుడు లైక్ ఏంటంటే ఆ పర్సన్ విషయంలో మీరు గుడ్ ఇంటెన్షన్స్ తో గుడ్ పర్సన్ లానే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ విధంగానే మీకు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. బట్ మీరు కూడా బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉండి బ్యాడ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మీరు కూడా కర్మాన్ని ఫేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా ఇంకా అలానే రియాక్ట్ అవుతారు. ఇవన్నీ అయితే యాక్చువల్ గా అవసరం లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లోని ఇవన్నీ కేవలం మీ భయాలే. అఫ్ కోర్స్ జరగాల్సింది జరిగిపోయింది, మరి జరిగిపోయిన తర్వాత కొన్ని ఫేస్ చేయక తప్పదు. అయితే ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఓపెన్ గా ఉండడానికి ట్రై చేసినప్పుడు, ఓపెన్ గా మీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి అనుకుని ట్రై చేసినప్పుడు
వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదండి. మీ ఇంటెన్షన్స్ అర్థమైన తర్వాత మారాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్ గా ఈ పర్సన్ కార్డ్స్ లోని వాళ్ళు ఏ రోజైనా సరే ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా కన్సిడర్ చేసుకునే ప్రయారిటైజ్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదండి. వాళ్ళు కూడా గుడ్ పర్సన్ లా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం కానీ మంచిది. అది యాక్చువల్ గా ఇద్దరికి మంచిది. లేదు అనుకుంటే ఇంకా తర్వాత మీ ఇష్టం. బట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఆర్ కార్డ్స్ ప్రకారం నేను మాట్లాడాలి కాబట్టి ఆ బేసిస్ లో మాట్లాడాను. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ విషయంలో ఏంటంటే థింగ్స్ ని రైట్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉందండి. సో మీరు అప్పుడే నెగిటివ్ గా అన్ని డిసైడ్ అయిపోయి ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూడొద్దు. వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారని మీరు చేస్తే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? సో ఇద్దరు సేమే ఆ విషయంలోని. అందుకే అలా అయితే మీరు చెయ్యొద్దు. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అక్కడ వరకు థింగ్స్ అయితే బెటర్ చేయడానికే ట్రై చేయండి, సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.